ఇసుక గురించి జగన్ గారు హామీ ఇచ్చాడు. ఇసుక ఏరియా వారికి ప్రైవేట్ కారం కానివ్వను అని అక్కడ ఒప్పందాలు కూడా అయినాయి వారితో కూడాను. వీళ్ళు ఏం చేశారంటే మోడీ గారు చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్ కలిపి కూటమికి కలిసి ఏం చేశారంటే అది ప్రైవేట్ కారును చేసుకుంటే మనకి మేలు జరుగుద్ది మోడీ గారు ఉంటేనని మోడీ గారిని జతగట్టారు అండి. జతగట్టేవాడు అది విఫలమైంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి మోడీ గారు దాన్ని ప్రైవేట్ కారం చేయాలని ఉద్దాంతంలో ఉన్నాడు. జగన్ గారు వచ్చి అది వీలు పడదు, అందుకని ఈయన తప్పియాలని ప్లాన్తో ఆయన వెళ్ళాడు. పథకాల వల్ల నిరుపేదలంతా బడుగు బరిగిన వర్గాలల్లా ఆయన మీద ఆధారపడే బతికారు ఇప్పుడు వరకే. ఆయన 5 సంవత్సరాలు ఎవరి మీద? ఈయన గారు జగన్ గారి మీద ఆయన ఆగిపోయినాయి. ఈయన గారు కానీ హామీలు ఇచ్చిపోయాడు. అటువరకే 106 హామీలు ఇచ్చాడు, ఏది గాల. అయినా కానీ మబ్బి పెట్టి మోసం చేసి గెలుచుకున్నారు వీళ్ళు. గెలుచుకున్నాకైనా కానీ ఇప్పుడు వరద వచ్చింది. వరద వచ్చేంత ప్రళయం ఎప్పుడు జరగనివ్వాలి. ముందు జాగ్రత్త ఇవ్వాలి ముఖ్యమంత్రి అని ఆయన సామాన్య మానవుడికి మళ్ళీ పడవలు ఎక్కి తిరగటువంటి ఒక చోటు ఉండి నువ్వు సిబ్బందిని అంతా ఎక్కడికక్కడ బయటకు తరలించని ఉండాలి. నువ్వే పదలతో పాటు నలుగురితో పాటు ఉంటే ఇంకెప్పుడు చేస్తాడు నీకు? వాళ్ళ కూడు నీళ్ళు అని ఉండయా? ఇది అటు వరకు కూడా మురుగు నీళ్ళు అని ఉండాలి. ఎందుకు చేయలేదు? ఆయన నిర్లక్ష్యమే. అవి ఎక్కడో దారిపోయిన ఎక్కడో ఒడ్డు అమ్మట పెట్టుకున్న రూపులు దిగిపోయి వచ్చిన వాటిని అడ్డం పెట్టుకుని అవి అడ్డం పెట్టాడు. ఇది పోయింది. ఆ దిమ్మిలు బగలు కొడితే ఇదంతా నాశనం చేస్తానికి అతివరకు చేసిన ముఖ్యమంత్రి ఎందుకుంటాడంటే అతివరకు ప్రజలతో ముఖ్యమంత్రి చేసిన మనిషి ప్రజలు నాశనం చేయటానికి ఉంటాడా? ఇవన్నీ అపోత కల్పాలు, తప్పుడు రాజకీయాలతో కుట్ర అయ్యారు. అది కాదండి. జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ప్రభుత్వం మొత్తం విఫలం అయిపోయింది వరద బాధ్యులు సాయం చేయటంలో అని చెప్పేసి అంటారు. నిజమేనంటారా? ఎవరనేది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ విఫలమైపోయింది కనపడుతుంది కదా. రోడ్లు అంటావా? చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో నుంచే ఆయనే చేయలే. పుసరాళ్ళు అప్పుడే ఈ మద్దూరు రోడ్డు కొలగిచ్చి ఆఫ్ చేసి కూకున్నాడు. గోడే ప్రసాద్ గారు వచ్చి దాన్ని బిల్లు చేసుకున్నాడు ఆయన. అది కంప్లీట్ అయిపోయింది. ఈయన వచ్చి పేద ప్రజలకు పథకాలు అవన్నీ 45 సంవత్సరాల వాళ్ళకి, ముసలోళ్ళకి, ఏమండి ఇంకా చేనేత కార్మికులకి వీళ్ళందరికీ చేసుకుంటూ వచ్చేపాటికి సరిపోతుంది. ఇది కూడా యాసంకాలం వస్తే చేసేవాడు. ఈసారి వస్తే ఎక్కడ రానిస్తారు? కుట్రలతో చేసిన పని. లేకపోతే 100కి 100 పాళ్ళు 105 సీట్లతో గెలిచిన జగన్ గారిని ఈ రకంగా చేశారు. కుట్రలతో చేసిన పని ఇది కాదు. వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల మా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారంటున్నారు కదా. కాదు మోసంతో పట్టం ఇది. అంతేగాని ఓట్లు వేసి గెలిచింది కాదు. ఈసీ సివిఎంలో ధ్వంసం చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన. అసలు ఎలక్షన్ అనేది ఎప్పుడు సాయంత్రం 5-6 దాకా తెలిసేది కాదు. 11ంటికే సాప చుట్టేస్తే వీళ్ళు అయిపోయిందని 11 సీట్లు అట్ట పెట్టి కూకుని అయిపోయింది అన్నారు. ఏమైంది? అవన్నీ పెట్టలేను విఎంలు ఏమైనాయి? అవన్నీ ఎవరైనా నిగదీశారా? లేరు వీళ్ళు. మనకంటే మనం ఫుల్ మెజార్టీలు ఉండాలన్న ధీమాతో వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. వైసీపీ వాళ్ళు వాళ్ళేమో ఎక్కడ సాపసుద్రు వేసుకుని ముగ్గురు కలిసారుగా. కేంద్రం మోడీ గారిని ఆయన గారిని కలుసుకున్నాడు కదా. వీళ్ళందరూ కలిసి కుట్రతో చేసింది కానీ ఆ ప్రజలు వేసి ఓట్లు వేసి గెలిచిందేమో కాదు ముమ్మాటికి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే టీడీపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు అలా చేస్తామంటున్నాం. ఎందుకు చేస్తామేంటి? గద్దెక్కినోడల్లా నేనే చేశాను అనుకొస్తాడు. ఏం చేశాడు ఇప్పటికి? ఏం చేశాడంట? విజయవాడ చూడు, ఎప్పుడన్నా అంత ఆకాశం ఉందా? అంత వేల మంది 60 మంది చచ్చిపోయే కారకుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు? నువ్వు నిర్లక్ష్యం చేత. అదంతా మునిగిపోవటం ఏంటి? మునిగిపోతుందని తెలుసు. అసలు పైనుంచి కృష్ణా నది అటు నుంచి వస్తుందని తెలిసినప్పుడు వీళ్ళందరినీ బొడ్డుకు చేర్చాల్సిన బాధ్యత నీకు ఉందగా. అటువరకు వారం రోజుల ముందే వస్తుందని తెలుసుకునే చేసేవాళ్ళు. అసలు నువ్వు ఇన్ని రకాలుగా వదలాలి. ఇంత ప్రళయం ఎందుకు వదిలేవు అని నేను ఎగదీసి అడిగే ఆరాలేదు. నువ్వు మెల్లకుండా కూకున్నావు నీ పనుల మీద. నువ్వు ఎంతసేపు వీళ్ళ మీద బురద చిమ్మటానికి ఈ కార్యక్రమంలోనే ఉండవు కానీ వరద వస్తుంది వీళ్ళని ఏమన్నా ఒడ్డుకు చేరుద్దాం చెందుదామని ఏమన్నా లేదు నీకు.
కాదు, గత వైసీపీ ప్రభుత్వం వల్లే బుడిమేరకి బాగా వరద వచ్చిందని చెప్పేసి అంటున్నారు కదా. వరద వచ్చిందా సాఫీగానే పొలాల మీద ఉంటే ఎక్కువన్నా వెళ్ళిపోయింది, వాళ్ళ మీద ఏం పడలేదా? నీ జాగ్రత్త ఏది? నువ్వు ఎక్కడికక్కడ వాళ్ళ సిబ్బందిని నువ్వు ఎక్కడ ఆ బుడిమేరలు అమ్మటి ఇటు కరుకాలం అమ్మటి ఇదన్నీ నువ్వు తిప్పుకోవాలని బాధ్యత ఉంది. ఇటు వరకు వచ్చిందంటే అంటే వణుకూరు నుంచి కూడా ట్రాక్టర్లు వెళ్ళి ముందు జాగ్రత్త కోసం వెళ్ళి మట్లు పోయి వెళ్ళసి వస్తే పోతానికి సిమెంట్ అంటే ఇసుక కట్టలు వెళ్తే చేస్తానికి ఇవన్నిటికీ మా ఊరు నుంచి కూడా వెళ్ళి వణుకూరు నుంచి కూడా మొద్దూరు కట్టకాయ అంత జాగ్రత్త పట్టుపత్రంగా ముందు తెలియపరచాలి. చేయలే, నిర్లక్ష్యమే. వాళ్ళు ఎంతసేపు అబద్ధాలు ఆడానుగా మేము ఎక్కాలి అని హింసించాలి, తప్పుడు కేసులు పెట్టాలి. కాదు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు ఒక జగన్ జగన్ జగన్నామం అని పడుతున్నారు. జగన్ భజనే సరిపోతుంది వాళ్ళకి. ఎంతసేపు జగనే కానీ ఇంత వచ్చిందా, వరద వచ్చిందా, వీళ్ళు ఫసలకి ఏమన్నా నూకలు ఇద్దాం, నీళ్ళు ఇద్దాం, పాలు కూడా అమ్ముకుంటాం, 150 రూపాయలకి పాల ప్యాకెట్లు అమ్ముకుంటాము. వాళ్ళకైనా సరిగ్గా ఇచ్చారా? దాంట్లో వార్డులు ఇచ్చినప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈయన వాలంటీర్లు పెట్టాడు, అట్టగా వాలంటీర్లు ఉంటే ఎవరు బజారు వాళ్ళు ఇచ్చుకునేవాళ్ళు, ఎవరి మనుషులు వాళ్ళు పెట్టుకుని వీళ్ళు పడవలు వేసుకుని ఒక సినిమాలో మాదిరిగా ఇట్లా ఎగరేసుకుంటా ప్యాకెట్లు ఎత్తే నీళ్ళపాలే. కానీ నువ్వు ఎవరి చేతికిచ్చా, ఎవరి చేతికిచ్చావంట? బయట నీళ్ళపాలైంది కానీ సక్రంగా నువ్వు మనుషులు పెడితే ఈ వీధికి పెడితే ఎందుకంత వాళ్ళకి? కాదు, ఇదే పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఎలా ఉపయోగం? ఎలా ఉంటాయండి? సేఫ్టీగా ఉండేది, ఏ క్లాస్గా ఎవరి దాళ్ళు చూసుకునేవాళ్ళు. కరోనాలో చేయలేదా వాలంటీర్లు? వాళ్ళ ప్రాణాన్ని తెగించి ఇళ్ళకెళ్ళి వాళ్ళు జాగ్రత్త పరిచారు. ఎవరు చేశారు ముందు జాగ్రత్తకి? అదే వాలంటీర్లు కనుక ఉంటే ఇంత నష్టం జరగకుండా ఉండేది. గ్యారెంటీగా నష్టం జరగకుండా ఉండేది. వాలంటీర్లు పెడతా, వాళ్ళకి 5 రూపాయలు కాదు 10,000 రూపాయలు ఇస్తా. ఎన్ని వాగ్దానాలు అండి? అది వరకు చూశారు కదా. వాళ్ళకి ఇలా ఈ వాగ్దానాలు చేయడు చెందడు అనేది తెలిసినా కానీ వీఎంలు మోసం చేత గెలుతమే. కానీ ఇది ముమ్మాటికైనా ప్రజలతో చేసిన గెలుతమేం కాదు. ముమ్మాటికి నాకు తెలిసిన అనుభవంతో నేను చెప్తున్నా. స్టీల్ ప్లాంట్ విశాఖ ఉగ్ది అక్కడ కార్మికులు కూడా ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. మొదట్లోనేమో మాకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదంటూ కూడా అక్కడ కార్మికులు చెప్తున్నారు. ఏమంటారు మీరు? అక్కడ కార్మికులు చెప్పిన దానికి జగన్ గారు హామీ ఇచ్చి వచ్చాడు ఇంతవరకు. నీదేం వెళ్ళకోకుండా చేస్తాను, ప్రైవేట్ కారం చేయకుండా చేస్తాను అని అన్నాడు. అనేపాటికి ఇది ప్రైవేట్ కారం చేస్తాడు వస్తే అదొక ఆలోచన వాళ్ళు. ప్రైవేట్ కారం చేస్తాడు, దాన్ని కూడా మనం చేజిక్కోవచ్చు అనే కుట్ర దాంట్లో భాగం. అక్కడ కార్మికులు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది కదా, పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మాకు మాట ఇచ్చారు, ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అంటూ కూడా చేయమని. ఇప్పుడు ఈయన పని నేను చేస్తానని ముగ్గురు కలిసారుగా, కేంద్రం కూడా కలిసిందిగా. ప్రైవేట్ కారం చేయకుండా చేయమను, మోడీ గారిని చేయమను. ఎందుకని అడ్డుకోవట్లేదు అంటారు? ఎందుకని అడ్డుకోండి? లాభం అది. ఇప్పుడు పోలవరం దానికి ప్యాకేజీ అని పేరు పెట్టిన ఆయనే వాళ్ళలో కలిసాడంటే ఏంటో దానికి? వాళ్ళలో కలిసాడు, వాళ్ళు అంతా ఒకటే. ఏటీఎం అని చెప్పాడుగా ఒకప్పుడు. ఏటీఎం అని చెప్పిన ఆయన మళ్ళీ ఏటీఎంలో కలిసాడంటే ఇది పెద్ద ఏటీఎంగా ఏమండి? ఏటీఎంలు 3 కలిసినాయి. ఇప్పుడు చేయమని చూద్దాం. ఎవరైతే చేతమేగా ప్రజలకు కావాల్సిందే. ఎందుకని దాని గురించి కూడా పట్టించుకోవట్లేదంటే మీరేం చెప్తారు? ఎవరు పట్టించుకోవాలంటే వాళ్ళు పట్టించుకుంటారు, వాళ్ళు పట్టించుకోవాలని పనే లేదు. ప్రైవేట్ కారం చేస్తేనే వాళ్ళకి లాభం. అప్పుడు మరి అక్కడ కార్మికులు కానీ అందరూ నష్టపోయే అవకాశం ఉంది. నష్టపోతే ఆయనకే. ఇప్పుడు వరలో నష్టపోయారు, 60 మంది చచ్చారు, ఇంకెంత లక్షల మంది చస్తారు. సత్తే ఆయనకైనా ఒక కుర్చీయే కావాలి. మరి వైసీపీ కూడా సంఖ్యాబలం ఉన్నా కానీ ప్రైవేటీకరణ కాకూడదని కూడా అప్పుడు ప్రభుత్వంలో అడ్డుపడింది. వైసీపీ అడ్డుపడింది ప్రైవేటీకరణ కాకూడదని. అదే పట్టుదలతోనే ఉండేది. వచ్చినట్టయితే ఆ పని మీదే ఉండేవాళ్ళు. ఉండటానికి చేయి సరిపోయింది. మరి మేమేం చేస్తాం? ఇంకా ఆయన చేయటానికి వీలు కాదు. ఆయన ఏం చేస్తాడు? ఆయన మాట లెక్క చేయరు. ప్రతిపక్షంగా ఉన్నాడు కదా, ప్రతిపక్షం కూడా లేదు, చాలదు. అయితే అక్కడ వాళ్ళు కార్మికులు ఏమంటున్నారంటే అక్కడ కార్మికులు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమా లేకపోతే వ్యతిరేకమా అంటూ కూడా వాళ్ళు చేస్తున్న కామెంట్. వాళ్ళ చేస్తాడని ఆశ అటు ఉంటారు. ఎదురు తిరిగితే పని జరగదు కదా.
చేయమని అడుగుతారు. మళ్ళీ కొంతమంది ఏమో మేము చేయనియమని నిఘాపుతూ ఉంటారు. మరి అలా వీళ్ళు ఏం చేస్తారంటే నిఘా ఉండే వాళ్ళని ఎదురు తిరిగిన వాళ్ళేమో కేసులు పెడతారు. వాళ్ళకేమో దొడ్డు వాళ్ళమ్మడి తిరిగే వాళ్ళకేమో అట్లా మేతేసి ముంచుతారట అంతే. మరి అలా చేయకుండా ఉంటే మరి ఇచ్చిన మాట తప్పినట్లు లెక్కే కదా. ఎన్ని మాటలు తప్పలా వీళ్ళకి? వీళ్ళ కొత్త ఏంటి చంద్రబాబు నాయుడు గారికి మాటలు తప్ప ఇక కొత్త ఏంటి? రాష్ట్రం అంతా తెలుసు, ఈ దేశాలు కూడా తెలుసు. అదేంటండి ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఏంటండి నువ్వు చెప్పేది ఏంటి? ఆయన ఇష్టం మన ఇష్టమా? కూలికి తీసుకెళ్తాడు నన్ను ఒక రైతు, ఎన్నో ఆశలు చెప్తాడు, తీసుకెళ్తాడు. పొద్దుకు మాలి మామూలు కూలీ ఇస్తాడు. అవి ఇస్తానన్నావు ఇవి ఇస్తానన్నావు, నీకు ఇస్తానన్నది ఇచ్చానంటాడు. ఏం చెప్తా? అంతే, ఇది పద్ధతి. ఏంటంటారు మరి ఇచ్చిన పథకాలు అమలు చేసే అవకాశం చేసే పదే లేదు. నీళ్ళ చల్లాడికి పోతూ ఉంటాయి, ఆ వరదలో పోయినాడు పోతూ ఉంటాయి. ఆయన కార్యక్రమం అంతా ఈయన దుమ్మెత్తిపోతాం, వీళ్ళు ఎమ్మెల్యే మీద కేసులు పెట్టడం, వీళ్ళని చిత్రవాసం చేయటం, ఈ పని మీదే ఉంటాడు. కానీ ప్రజల పరిపాలన కాదు ఇది. వాళ్ళని టార్గెట్ చేసే పరిపాలన. వాళ్ళు వచ్చా బోపెత్తాడు.